తెలుగు రాష్ట్రాల్లో మిరప పంట పూత నుండి కాయ దశలో ఉంది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో మిరప నుంచి తొలి కాపును తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ దశలో చాలా ప్రాంతాల్లో పురుగుల తాకిడి ఎక్కువటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు అప్రమత్తంగా వ్యవహరించి సకాలంలో పురుగులు నివారించాలంటూ సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త సునీల్ కుమార్. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే మెట్ట సాగులో మిరపను మించిన పంట మరొకటి లేదు అనేది అనాదిగా రైతుల్లో ఉన్న నానుడి. క్షేత్రస్థాయిలో ఇది వాస్తవం కూడా. మిరప సాగులో గత సంవత్సరం రైతులు మంచి ఫలితాలు సాధించారు. కానీ ఈ ఏడాది వాతావరణ ఉష్ణోగ్రతల్లో తీవ్ర హెచ్చుతగ్గుల వల్ల సాగు ప్రారంభం నుంచి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం వేసిన పంటలో ఇప్పుడు పురుగుల సమస్య తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. వీటిని సకాలంలో గుర్తించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. ప్రస్తుతం మిరపకు ఆశించిన పురుగులను ఏ విధంగా అరికట్టాలో రైతులకు తెలియచేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త సునీల్ కుమార్. గత 10 సంవత్సరాల నుంచి ఎండుమిరప సాగు చేస్తున్నాను. దీనికి అప్పుడు ఒక 10 సంవత్సరాల కింద ఖర్చు అనేది చాలా తక్కువ ఉండే. ఇప్పుడు ఖర్చు అనేది దాదాపు పెరిగిపోయింది. పెట్టుబడి పెరిగిపోయింది. ఎందువల్ల అంటే చీడపీడలు అధికంగా వస్తాయి మిరప పంటకి. ఇంతకుముందు పెట్టుబడి 1 లక్ష రూపాయలు అవుతుండే ఎకరాకు వచ్చి. ఇప్పుడు పెట్టుబడి చాలా పెరిగి ప్రజెంటు ఒక ఎకరాకు వచ్చి 2 నుంచి 2.5 లక్షలు అవుతుంది. మన ఆదిలాబాద్ జిల్లాలో చుట్టుపక్కల మిరప సాగు అనేది చాలా తక్కువ. కొద్దిమంది మాత్రమే పచ్చిమిర్చి వేస్తారు. ఎండుమిర్చి చాలా వ్యయ ప్రయాసాలు కావున వేయరు. ప్రభుత్వం నుంచి ఇంకా ప్రోత్సాహం అందిస్తే చాలామంది ఉత్సాహమైన యువ రైతులు మిరప వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇప్పుడు మిరప తోటలు చూస్తే కనుక ప్రస్తుతం పూత దశలో ఉన్నాయి, కొంతవరకు కాయ ఎదిగే దశలో ఉన్నాయి. అయితే ఈ పరిస్థితుల్లో రసం పీల్చే పురుగుల బెడద అనేది ఎక్కువ కనబడుతున్నది. ముఖ్యంగా వీటిలో తామర పురుగులు, నల్లి పురుగులు, పేనుబంక, తెల్లదోమ వీటి యొక్క సమస్య అనేది ఎక్కువగా కనబడుతున్నది. మనం ఈ తామర పురుగుల విషయానికి వస్తే కనుక ఈ తామర పురుగులు చిన్నగా ఉండి గోధుమ రంగులో లేదా నలుపు రంగులో ఉండి ఈ ఆకుల అడుగు భాగం నుంచి విపరీతంగా రసాన్ని పీలుస్తూ ఉంటాయి. దీనివల్ల ఆకులు పైకి ముడుచుకుపోవడం అనేది కనబడుతున్నాయి. దీన్ని మనం పై ముడత అని పిలుస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క నల్లి పురుగుల వలన ఈ ఆకుల నుంచి రసాన్ని పీల్చడం వలన ఆకుల కాడలు సాగిపోవడము, ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులోకి మారి కిందికి ముడుచుకోవడం అనేది గమనిస్తున్నాం. అదేవిధంగా వీటితో పాటుగా ఈ పేనుబంక, తెల్లదోమ కూడా రసాన్ని పీల్చడం వలన మొక్కల్లో ఎదుగుదల తగ్గి తదనంతరము దిగుబడులు తగ్గిపోవడం అనేది చూస్తున్నాం. ముఖ్యంగా ఈ రసం పీల్చే పురుగులు మొక్కల నుంచి రసాన్ని పీల్చడమే కాకుండా ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు ఈ వైరస్ తెగుళ్లను కూడా వ్యాపింపజేస్తున్నాయి. రైతులు విరివిగా రసాయన మందులను పిచికారీ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక ప్రతి 3 రోజులకోసారి కూడా ఈ రసాయన మందులను పిచికారీ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే పెట్టుబడి ఖర్చు అనేది రోజు రోజుకు పెరుగుతున్నది. కానీ ఈ యొక్క పురుగుల యాజమాన్యం అనేది సమర్థవంతంగా చేపట్టలేకపోతున్నారు. అయితే ఈ సందర్భంలో ముఖ్యంగా ఈ యొక్క ఉధృతి పెరగడానికి గల కారణాలను తెలుసుకోవాలి. ఈ చూసినట్లయితే కనుక ముఖ్యంగా ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే సమతుల్య ఎరువుల యాజమాన్యం పాటించకపోవడము, అంటే రైతులు చాలా వరకు కాంప్లెక్స్ ఎరువులను అందజేస్తున్నారు. దాంతోపాటుగా నత్రజని సంబంధిత ఎరువులను కూడా ఎక్కువగా అందజేస్తున్నారు. అదేవిధంగా మనకు ఈ వాతావరణ పరిస్థితులు చూసినప్పుడు కూడా అనేక సందర్భాల్లో బెట్ట పరిస్థితులు ఏర్పడము, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నటువంటి సందర్భాల్లో కూడా ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఇటువంటి సందర్భంలో సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించినప్పుడు మాత్రమే ఈ యొక్క రసం పీల్చే పురుగులను మనము నివారించడానికి అవకాశం ఉంటుంది. వీటిలో భాగంగా మొట్టమొదటిగా సమతుల్య ఎరువుల యాజమాన్యం పాటించాలి అంటే సేంద్రియ ఎరువులతో పాటు రసాయనిక ఎరువులను వాడాలి. సేంద్రియ ఎరువుల విషయానికి వచ్చినప్పుడు కనీసం ఒక ఎకరానికి 4 నుంచి 5 టన్నుల పశువుల ఎరువు అందజేయాలి. లేదా మనము పచ్చిరొట్ట ఎరువులు, జీలుగా, జనుము లాంటి పచ్చిరొట్ట ఎరువులను తోటలో మనం కలియదున్నినట్లయితే కనుక ఈ యొక్క సేంద్రియ పదార్థం పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా మనం సిఫారసు చేసిన మోతాదులో మాత్రమే ఈ యొక్క సూటి ఎరువులను అందజేసుకుంటే కనుక ఈ యొక్క రసం పీల్చే పురుగుల ఉధృతి తగ్గుతుంది. అంతేకాకుండా మనం తోట చుట్టూ కూడా ఈ యొక్క రక్షక పంటగా జొన్న లేదా మొక్కజొన్నను 2 నుంచి 3 వరుసలు ఒత్తుగా కనుక వేసుకున్నట్లయితే కనుక మన చుట్టుపక్కల నుంచి వచ్చేటటువంటి రసం పీల్చే పురుగులను కూడా నివారించవచ్చు. దీంతో పాటుగా ఈ యొక్క సమగ్ర సస్యరక్షణలో భాగంగా ఈ పసుపు రంగు జిగురు అట్టాలు, నీలి రంగు జిగురు అట్టాలు అనేవి మనకు మార్కెట్లో లభిస్తున్నాయి. ఇవైతే కనుక ఎకరానికి 30 చొప్పున మనం అక్కడక్కడ పెట్టినట్లయితే కనుక ఈ యొక్క
తెల్లదోమను నివారించవచ్చు, అదేవిధంగా తామర పురుగులను నివారించవచ్చు, కొంతవరకు పేనుబంక కూడా నివారించడం అనేది జరుగుతుంది. అయితే ఎప్పుడు కూడా ఈ జిగురు అట్టాలను పెట్టేటప్పుడు పంట నుంచి ఒక అడుగు ఎత్తులో ఉండేటట్లుగా చూసుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత మనం ఏంటంటే ఆ తర్వాత రసాయనిక మందుల విషయానికి వచ్చినప్పుడు ఈ యొక్క తామర పురుగుల విషయానికి వస్తే కనుక ఈ ఫిప్రోనిల్ అనే మందు అయితే కనుక లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా డైఫెన్తురాన్ అనే మందు అయితే కనుక లీటర్ నీటికి 1.5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. నల్లి పురుగులను నివారించడానికి నీటిలో కరిగే గంధకం అయితే లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా క్లోరోఫిన్ పైర్ అయితే కనుక లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా పేనుబంక విషయానికి వచ్చినప్పుడు ఎసిఫేట్ అనే మందును లీటర్ నీటికి 1.5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. దాంతోపాటు తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు థయోమిథాక్సామ్ అనే మందును లీటర్ నీటికి 0.2 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అంటే ఈ మందులను ఎప్పుడు కూడా మనం మార్చి వాడుతూ ఉండాలి. అదేవిధంగా వేప నూనెను కూడా అప్పుడప్పుడు పిచికారీ చేస్తుండడము, మందులను కూడా మార్చి వాడినట్లయితే కనుక ఈ యొక్క రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నివారించవచ్చు. దాంతోపాటు మనం నాణ్యమైన ఉత్పత్తిని తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది.